నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి. సీఎంకు టీమిండియా సంతకాలతో కూడిన జెర్సీ బహుకరణ. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్ష. అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని వెల్లడి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని వెల్లడి. ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు రాష్ట్రానికి చెందిన శ్రీచరణికి విజయవాడలో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రపంచ కప్ విజయం తర్వాత తొలిసారి శ్రీచరణి రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతించారు. భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. విద్యార్థులు, అభిమానులకు అభివాదం చేసిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనంతరం మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు క్రికెటర్ శ్రీచరణి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉండాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటుందని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండుగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్లు ఆయన తెలిపారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండుగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కీ నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ అంశంపై తక్షణమే ఆర్థిక శాఖతో చర్చించాలని పవన్ ఆదేశించారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా సంగీత దర్శకులు ఇళయరాజాచే సంగీత కచేరీ జరగనుంది. తన పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. తన జీవితమంతా పాటలమయమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. నవంబర్ 8న విజయవాడలో మొదటిసారిగా జరగనున్న తన సంగీత కచేరీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తన పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. అయితే ఆధునిక సంగీత నిర్మాణ పద్ధతులపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కాలంలో వస్తున్న పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదని, మేల్ సింగర్ పాడింది ఫీమేల్ సింగర్కు, ఫీమేల్ సింగర్ పాడింది మేల్కు తెలియడం లేదని, డైరెక్టర్కు కూడా పాట ఏమొస్తుందో తెలియడం లేదని విమర్శించారు. గతంలో 60 మంది ఆర్కెస్ట్రా ఒకే చోట ఉండి పాటలు కంపోజ్ చేసేవారమని, రిహార్సల్స్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతే పాటను విడుదల చేసేవారమని ఆయన వివరించారు. 60 మంది ఒకేసారి కృషి చేస్తే కేవలం 4 నిమిషాల పాటు పూర్తయ్యేదని, కానీ ఇప్పుడు మ్యూజిక్ చేసేవాళ్లు కనీసం ఒక లైన్లో కూడా ఉండడం లేదని ఇళయరాజా అన్నారు. పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని. ఆ మెషిన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది కాబట్టి
మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది, తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు ఉంటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది. ఇటువంటి కనెక్షన్స్ మీకు మాకు రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ. అది ఊరికే మాట్లాడటం కాదు, మాట్లాడడం లేదు కదా, జరిగింది చెబుతున్నాను అంతే. రియాలిటీ రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగపోతుంది. ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా. ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టరు ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా ఇళయరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా. అది దేవుడు ఇచ్చిందిరా, అది దేవుడు ఇచ్చింది. అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుందంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, తర్వాత పాట రాసేవాళ్ళు పాట రాస్తారు, పాట పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు. యువత భవిష్యత్తును విద్యా నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన అనే 3 స్తంభాలపై నిర్మించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులందరూ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. జాబ్ మేళాలను ప్రతి 4 నెలలకొకసారి నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వందే మాతరం గీతం ఆలపించిన ఆయన 4,000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇటువంటి జాబ్ మేళాలను ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తును విద్యా నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన అనే 3 స్తంభాలపై నిర్మించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని బోండా ఉమా పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులందరూ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే 1.30 లక్షల కోట్లతో విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, జనవరిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కానుందని, దీని ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. కేవలం జాబ్ మేళాల ద్వారానే కాకుండా ప్రతి వారం కలెక్టరేట్లలో అధికారిని నియమించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన తెలియజేశారు. పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ యువత శక్తిని దేశాభివృద్ధికి వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బోండా వివరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని యువత, ముఖ్యంగా యువతీ యువకుల కోసం అన్ని రకాలుగా వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయ్యేదానికి అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ 16 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్రంలో యువతీ యువకుల కోసం 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు ఎంఓఏలు చేసుకొచ్చాం. ప్రపంచం మొత్తం ఎక్కడైతే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందో ఆ దేశాలన్నీ స్వయంగా ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్, అలాగే నారాయణ గారు, అలాగే మంత్రులందరూ కూడా జల్లెడపట్టి తిరుగుతూ ఉన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూరు, దుబాయి అనేక దేశాలతో మీటింగులు పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎల్లుండి జరగబోయే విశాఖపట్నం సిఏఏ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు అగ్రిమెంట్లు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ 1,30,00,000
పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇక్కడ రాబోతూ ఉంది విశాఖపట్నంలో. దాంట్లో దానివల్ల దాని అనుబంధ కంపెనీల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. అట్లాగే జనవరిలో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో మొదలు కాబోతోంది. దానివల్ల కూడా అదొక గేమ్ చేంజర్ లాగా ఉపయోగపడుతూ ఉంది. దానివల్ల కూడా పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకి జాబ్ మేళా పెడుతున్నాం. ప్రతి వారం కూడా కలెక్టరేట్లో దీనికోసం ఒక అధికారిని పెట్టాం. దాని ద్వారా అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకి జాబులు రెజ్యూమ్లు అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి సూటబుల్ జాబ్స్ని ఎతికి వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తున్నాం. ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజీ 26వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు మా చెల్లెలు వల్లభనేని రాజేశ్వరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో పెద్ద ఎత్తున మా ఆడపిల్లలు మగపిల్లలు మా పిల్లలందరూ కూడా దీనికి వచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి 40 కంపెనీలు పిలిచాం. ఆ 40 కంపెనీల్లో నెలకి సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీ బిగినింగ్ నుంచి పెట్టుకున్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇప్పించడానికి అధికారులు మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఈ జాబ్ మేళా ప్రోగ్రాం ఆల్రెడీ గతంలో చేసాం, ప్రతి వారం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెట్టాం. మళ్ళా 3 నెలల్లో మళ్ళీ పెడతాం. పెట్టి ఎవరైతే పిల్లల్లో ఐటీ, ఇంజనీరింగు, ఎంబీఏ లేదా డిగ్రీ ఈ చదువుకున్న వాళ్ళు, లేదా దానికన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి జావా కానీ, డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ ఇలాంటి కోర్సులన్నింటిని కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్ చేసి కంపెనీలకి కావాల్సిన విధంగా వాళ్ళని తయారు చేస్తాం. ఈ కోర్సులన్నీ కూడా ఉచితంగా నేర్పిస్తాం. వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా మా పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో యువకులు ఈరోజు ఏ నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని పెట్టుకొని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. పిల్లల కోసం పనిచేస్తూ ఉంది, యువత కోసం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే వరకు నిరంతరం కష్టపడతాం. అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ అందరం కూడా దీంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కార్పొరేటర్లు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మా పిల్లలందరినీ నిండు మనసుతో హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో వందే మాతరం గేయం స్ఫూర్తిని నింపిందని, విద్వాంసుల నుంచి విప్లవకారుల వరకు ఈ గేయం కదిలించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందే మాతరం స్ఫూర్తితో వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వందే మాతరం ఔన్నత్యాన్ని యువత తెలుసుకొని దేశభక్తిని, జాతీయతా భావనను పెంపొందించుకొని ముందడుగు వేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ జిల్లా అధికార యంత్రాంగం కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కేబీఎన్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, కేబీఎన్ కళాశాల సెక్రటరీ టి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులతో కలిసి భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అదేవిధంగా వందే మాతరం రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాదాపు 3,000 మంది విద్యార్థులతో వందే మాతరం గేయాలాపన చేశారు. ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్గా వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరో ప్రాణాలు త్యాగం చేశారని, ఈ సందర్భంగా ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పేర్కొన్నారు. వందే మాతరం గేయం స్వాతంత్ర ఉద్యమానికి వేదికగా నిలిచిందని, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు. ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కులాలు మతాలకు అతీతంగా దేశ ప్రజల్లో వందే మాతరం స్ఫూర్తి నింపిందని, స్వాతంత్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిందన్నారు. భావితరాలు కూడా వందే మాతరం స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ఐక్యతా భావనతో దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర ఉద్యమానికి వందే మాతరం శ్వాసగా నిలిచిందని, ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిందని పేర్కొన్నారు. ఈ మహోన్నత గేయ విశిష్టతను విస్తృతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని, ప్రధాని మార్గనిర్దేశనంతో ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయని వివరించారు. భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని ఇవాళ 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాతరం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ చేత రచింపబడిన ఆనందమఠంలో రచింపబడినప్పటికీ 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు స్వాతంత్ర పోరాటానికి వేదికగా ఉంటున్న భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. తదనంతరం అనేక భాషల్లో కూడా అనువాదం జరిగింది. సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు తమిళ్లోకి అనువాదం చేయగా, మహాత్మా గాంధీ లాంటి వారు దాన్ని గుజరాత్లోకి అనువాదం చేయడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి దాన్ని అది మన స్వతంత్రం తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గత 150 సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం మూలాన దేశభక్తి పెరగటానికి వందే మాతరం ఎంతో దోహదపడింది. ఈ భావితరానికి అంటే భవిష్యత్తు తరానికి అందరూ కూడా వందే మాతరం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని అది ఆ రోజు విప్లవానికి వాడినప్పటికీ ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని దీన్ని సెలబ్రేట్ చేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. వందే మాతరం గీత 150వ సంవత్సరం జరుపుకునే సందర్భంగా సంవత్సరం ఎంత ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కల్చరల్ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు, అలాగే తదితరులందరూ అధికారులు, అలాగే వందలాది మంది పిల్లలు మమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేబీఎన్ కాలేజ్ వేదిక మీద వందే మాతరం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రత్యేకత తెలియాలి. సో దీన్ని పాడుతూ మనము దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత వైపు తీసుకెళ్లడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధన ఆత్మరక్షణ సందేశంతో రూపొందించిన రోషాగ్ని చలనచిత్రం ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని శైలజ థియేటర్లో విడుదల కానుంది. స్టంట్ మాస్టర్ అయిన రాజా వీర ఈ చిత్రానికి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని ఆంధ్ర ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ల నారాయణ కోరారు. సృష్టికర్త ఫిలిమ్స్ బ్యానర్పై రూపొందించిన రోషాగ్ని చలనచిత్రం ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల కాబోతున్నట్లుగా చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో మరియు స్టంట్ మాస్టర్ రాజా వీర తెలిపారు. శుక్రవారం ఫిలిం ఛాంబర్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, కోరిక వంటి ప్రతికూల భావాలు కనిపిస్తున్న ప్రస్తుత సమాజంలో వాటిని ఎదుర్కోలేని యువకులు, ఆడపడుచుల కోసం ఈ చిత్రాన్ని నిర్మించామని
తెలియజేశారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కొట్టడానికో చంపడానికో కాకుండా ఆత్మరక్షణ కోసం కరాటేని ఆయుధంగా చేసుకొని ఆత్మస్థైర్యం కల్పించాలనే చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. రోషాగ్ని చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో అయిన రాజా వీర తెలుగు బిడ్డ అని, విజయవాడ భవానీపురం ఆయన జన్మస్థలమని ఆంధ్ర ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ల నారాయణ తెలిపారు. కన్నడ సినీ పరిశ్రమలో 1250కు పైగా చిత్రాల్లో నటించి స్టంట్ మాస్టర్గా దర్శకత్వం వహించిన రాజా వీర ఈ చిత్రంలో రియల్ కరాటే మాస్టర్గా ఎవరూ చేయలేని ఒరిజినల్ స్టంట్స్ను స్వయంగా చిత్రీకరించారని, ఈ స్టంట్స్ను చేసి నెగ్గిన వారికి 1,00,000కు పైగా పారితోషికం ఇస్తామని తెలుగులో కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారని వివరించారు. కన్నడలో 100 రోజులకు పైగా ఆడిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశంతో అనువదించి నవంబర్ 9వ తేదీన ఉదయం 9 గంటల ఆటతో శైలజ థియేటర్లో ప్రదర్శన ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని చూసిన వారు రాజా వీరను జూనియర్ ఎస్వి రంగారావు గారు అని పిలిచారని, అది చాలా ఆనందం కలిగించిన అంశమని గోళ్ల నారాయణ పేర్కొన్నారు. మిత్రుడు రాజవీర మన తెలుగు బిడ్డ, మన విజయవాడ భవానీపురం ఆయన జన్మస్థలం. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలవటం కాకుండా రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలవటానికి వచ్చాడు. ఆయన కన్నడ సినిమా పరిశ్రమలో 1250 పైగా సినిమాల్లో నటించి ఎన్నో సినిమాలకి స్టంట్ మాస్టర్గా దర్శకత్వం వహించి చాలా మంచి పేరు తెచ్చుకున్న రాజవీర ఆయన స్వయంగా దర్శకుడుగా, నిర్మాతగా ఈ సినిమాల్లో మనం 24 క్రాఫ్ట్స్ అంటాం, ఆ 24 క్రాఫ్ట్లు ఆకలింపు చేసుకుని ముఖ్యంగా ఆయన కుమారుడు ఆయన సహాయంతో చాలా అద్భుతంగా తీసి 100 రోజులు పైగా కన్నడంలో ఆడిన సినిమా ఈ రోషాగ్ని. ఆ రోషాగ్ని కేవలం ఒక సినిమా కాకుండా ఒక సందేశం కూడా ఇవ్వాలి. అలాగే సమాజంలో ఈ ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతున్న సందర్భంలో ఈ ఆడపిల్లలకి ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం కలిగించాలి అనే ఒక చక్కటి మెసేజ్తో ఈ సినిమా ఆయన తీసి చాలా విజయవంతం చేశారు. అక్కడ ఆ విజయవంతమైన సినిమాని మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఆయన దాన్ని తెలుగులోకి అనువాదం చేసి 9వ తారీఖున శైలజ థియేటర్లో ఉదయం 9 గంటల ఆటతో ఆయన ఆ సినిమాని ప్రదర్శన ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనలో చాలా ఒక ముఖ్యమైన ప్రత్యేకత కూడా ఉన్నది. కేవలం ఈ ఆడపిల్లల్ని వాళ్ళని ఈ సినిమాకి రమ్మని కోరుకోవటమే కాకుండా ఈ సినిమాలో ఈయన ఒరిజినల్ స్టంట్స్ చేశారు. ఆయన స్వతహా స్టంట్ మాస్టర్ కాబట్టి ఒరిజినల్ స్టంట్స్ చేశారు. ఈరోజు ఒక హీరోగా, ఒక ఫైట్ మాస్టర్గా, ఒక డైరెక్టర్గా కర్ణాటకలో ఒక స్థానమాన గౌరవాలు మన బెజవాడు, మీ తమ్ముడు, మీ అన్న, మీ వాడు ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కానీ విజయవాడకు వస్తే ఎలాగ రావాలి అని అనుకుంటామంటే చేసిన సినిమాని కన్నడలో ఉన్న సినిమాని డబ్బింగ్ చేసుకొని తెలుగులోకి రావడం జరిగింది. ఆ సినిమా మన శైలజ థియేటర్ ఇదే నెల నవంబర్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి ప్రదర్శించడం జరుగుతుంది. కానీ దాంట్లో నేను బ్లాక్ బెల్ట్ అండి, కరాటే మాస్టర్ని. ఒరిజినల్ రియల్ ఫైట్స్ దీంట్లో అలవడించడం జరిగింది. ప్రేక్షకులు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. ఎలాగంటే ఈరోజు ఒక ఆడబిడ్డ ఉద్యోగానికి పోయినా, లేదా ఒక ఆఫీస్కి పోయినా, ఒక రోడ్లో పోయినా, ఒక కాలేజీలో అయినా సరే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఎంతోమంది నేను విన్నాను. జరుగుతున్న సమస్యలు ఎలా ఉన్నాయని నేను తెలుసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే ఒక మెసేజబుల్ సినిమా తీయాలి, ఒక మెసేజబుల్ సినిమా చేయాలనే ఒక దృక్పథంతో ఒక మంచి కథని వెన్నుకొని దాంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, తర్వాత ముఖ్యంగా ఆడబిడ్డలు, అబలలు, అలాగే చదువుకున్నవారు, యువకులు కూడా వారేమి ఎంత ఇదున్నా కూడా ఉద్యోగం చేసుకుంటారు, సర్వసాధారణంగా ఇంటికి వస్తుంటారు, పోతుంటారు. ఎవడో రౌడీ, ఎవడో అడ్డం వచ్చాడు, ఏదో చేసినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. అలాంటి వారికి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్, ఈ కరాటే అనేది ఒక ఆయుధంలాగా ఉపయోగపడాలి. ఆయుధంలాగా అంటే ఎవరినైనా రౌడీలు అయిపోయి కొట్టడానికో తిట్టడానికో కాకుండా ఆ విద్యను కేవలం వాళ్ళ ఆత్మరక్షణకి, ఎవడో వచ్చాడు వాడిని సేఫ్గా, తన ఆత్మని, తన శరీరాన్ని తను కాపాడుకొని తను సేఫ్గా ఇంటికి చేరాలి. ఒక ఆడబిడ్డ కూడా ఒక కాలేజీకి పోయినా, ఒక ఉద్యోగానికి పోయినా, ఒక రోడ్లో పోతున్నా
తన పనులు తను చేసుకుంటూ పోతున్నప్పుడు ఎవడో అడ్డం వచ్చినప్పుడు తన ఆత్మరక్షణ కోసం సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకొని ఇంటికి పోగలిగితే చాలు. నవంబర్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి శైలజ సినిమా థియేటర్లో రోషాక్ని ఫుల్ యాక్షన్ డ్రామా ఫ్యూచర్ ఫిల్మ్ అండి. ఇంకా ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనే మెసేజ్ ముఖ్య కారణంగా, కానీ ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. ఒక మంచి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమా, ఒక మంచి సాంగ్స్తో, గొప్ప టెక్నికాలిటీస్తో, చాలా అద్భుతంగా మంచి ఫైట్ సీన్స్ కానీ, ఇంకా మంచి సాంగ్స్ కానీ, ఇంకా మంచి మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ అండి. సో ఈ అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్, ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఏ కారణానికైనా ఓటీటీలో కానీ, లేకపోతే మొబైల్ అప్లికేషన్స్లో కానీ, లేకపోతే టెలివిజన్లో కానీ ఈ సినిమాని రిలీజ్ చేయం. రీజన్ ఏంటంటే కొన్ని సినిమాలు థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్లో ఎంజాయ్ చేస్తే మాత్రమే దాని ఫీలింగ్ కానీ, దాని రెస్పాన్స్ కానీ తెలుస్తుంది. సో ఆ ముఖ్య ఉద్దేశం కారణంగా. ఇంకోటి ఏంటంటే చాలా వరకు మన థియేటర్ ఆక్యుపెన్సీ కానీ, లేకపోతే దాని రిటెన్షన్ కానీ, వ్యూయింగ్ రిటెన్షన్ కానీ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా ఒక ముఖ్య కారణం. సో అలా కాకుండా నా తరఫున, అంటే పెద్దది కాకపోవచ్చు, బట్ ఒక చిన్న ప్రయత్నంగా, ఒక మొదటి అడుగుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూడడం మానేసి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఎంతో నమ్మకమైన నాణ్యమైన బంగారు ఆభరణాలను అందించే మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించడం తనకెంతో ఆనందకరంగా ఉందని ప్రముఖ సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఈషా రెబ్బా ఆనందం వ్యక్తం చేశారు. మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో 2 గ్రాముల నెక్లెస్ దగ్గర నుండి 200 గ్రాముల హారం వరకు అన్ని రకాల ఆభరణాలు దొరుకుతాయని వారన్నారు. విజయవాడ నగరంలో శుక్రవారం గవర్నర్పేటలోని జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంను ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్లు రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తమ చేతుల మీదుగా షోరూంను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, విజయవాడ అంటే తమకెంతో మక్కువ అని ఈ సందర్భంగా హీరోయిన్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం షోరూంను సందర్శించిన తారలు ఆభరణాల తయారీ విధానాన్ని మరియు ధరలను అడిగి తెలుసుకున్నారు. షోరూం నిర్వాహకులు వెంకట నాగ అరవింద్ మాట్లాడుతూ ఎవరూ ఇవ్వని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చోకర్లు మరియు గొలుసులపై 1.99% వేస్టేజీ, ప్లెయిన్ జ్యువెలరీపై 2.99% వేస్టేజీ మరియు 100% జ్యువెలరీని స్టోన్ మైనస్ చేసి 5.99% వేస్టేజీకే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇతర ఆభరణాలను కూడా ప్లస్ 5.99% వేస్టేజీకే అమ్మడం జరుగుతుందని పేర్కొన్నారు. మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో 2 గ్రాముల నెక్లెస్ ధర నుండి 200 గ్రాముల హారం వరకు పచ్చి, కుందన్, నక్షి, బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్ వంటి A to Z ఫ్యాన్సీ డిజైన్స్తో సహా అన్ని రకాల జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవాళ నూతనంగా ప్రారంభించడం జరిగిందండి. మా దగ్గర ఎన్నో రకాల న్యూ డిజైన్స్తో లాంచింగ్ చేయడం జరిగింది. మేము ఎవరు ఇవ్వని విధంగా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడా లేని విధంగా 1.99%కే సోతోన్ గొలుసులు, 2.99%కే ప్లెయిన్ జ్యువెలరీ, 5.99%కే 100% జ్యువెలరీ స్టోన్ మైనస్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ 5.99% VAకే అమ్మడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేడం గారికి వెయ్యి మంచి. మా దగ్గర అన్ని రకాల ఆల్ 2 గ్రామ్స్ నెక్లెస్ దగ్గర నుండి 200 గ్రామ్ హారం వరకు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. పచ్చి, మా కుందన్, నషి, బెంగుళూరు, బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్ ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కాస్టింగ్, A to Z, గార్డ్ అండ్ ఈవెంట్, ఫ్యాన్సీ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. కమ్ టు విజిట్ మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మకుట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన విజయవాడకు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు విజయవాడలో అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు కూడా వచ్చాను. అండ్ ఈరోజు ఇనాగ్రేషన్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయి ఇంకా చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఒక గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఓపెన్ చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద
అంటే చాలామంది ఓనర్స్ ఉన్నారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్కారం. విజయవాడ వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక చాలా స్పెషల్ సిటీ విజయవాడ. ఇక్కడ చాలా షూటింగ్ చేశాను నేను. నా కెరియర్లో ఒక వెరీ ఇంపార్టెంట్ మూవీ హరిహర వీరమల్లు కోసం. సో వెరీ హ్యాపీ టు బీ హియర్, వెరీ హ్యాపీ టు బీ అట్ మకుతా జ్యువెలర్స్. ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంది, కలెక్షన్స్, ఆఫర్స్ అన్నీ చాలా బాగుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ అంటే నా ఫేవరెట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇప్పుడు రాజా సాబ్ వస్తుంది Jan 9th. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన పేద మహిళలకు వ్యాపార అవకాశాలను కల్పించి తద్వారా వారి కుటుంబాలు అభివృద్ధి చెందేలా చేయడమే యునైటెడ్ వే లక్ష్యమని హీరా నందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ HR హెడ్ పవిత్ర దూబే, యునైటెడ్ వే ముంబై టీం చిన్మయ పాటిల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 14 రాష్ట్రాలలో 9,000 కుటుంబాలు ఆర్థిక లబ్ధి పొందగా 3,500కు పైగా మహిళలు స్వయం ఉపాధి పొందారని స్పష్టం చేశారు. యునైటెడ్ వే ముంబై ఆధ్వర్యంలో హీరా నందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ సహకారంతో మహిళా చిన్న వ్యాపారులకు జీవనోపాధి సాధనాలు పంపిణీ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరా నందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ పవిత్ర దుబే, యునైటెడ్ వే ముంబై టీం చిన్మయ పాటిల్లు మాట్లాడుతూ మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సహకారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. హీరా నందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ సహకారంతో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లోని 256 మందికి శిక్షణ ఇచ్చి మెటీరియల్ కూడా అందజేస్తున్నామని అన్నారు. అట్టడుగు వర్గాల్లోని మహిళలను గుర్తించి వారికి తమ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మహిళలు సహాయాన్ని అందిపుచ్చుకొని చైతన్యవంతులై ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. అనంతరం గుర్తించిన లబ్ధిదారులకు టైలరింగ్ మిషన్లు, ప్రింటర్లు, తోపుడు బండ్లు, పిండిమర యంత్రాలు, టిఫిన్ సెంటర్ సామగ్రి అందజేశారు. మేము ఇక్కడ సాక్ష్యం ప్రాజెక్ట్ అనేది ఎక్కడైతే రూరల్ ఏరియాలో బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళ మహిళల్ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా యునైటెడ్ వే ముంబై పార్ట్నరింగ్ తోటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే మిషనరీ అనేది అవసరం ఉంటుందో ఆ మిషనరీ 4th day వాళ్ళకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. దాని ద్వారా ఇండియా కూడా ఆర్థికంగా మెరుగుపడుతుందని మేము కోరుకుంటున్నాం. It is a privilege and honor to be here today in Vijayawada and a beautiful program that a CSR initiative of United Way Mumbai that is supported by Hira Nandani Financial Services, and our whole goal and aspiration is to empower women, and we work pan-India. We are spread across 40 plus countries and a lot of impact that we are having in the social sector, and with the support of Hira Nandani Financial Services we were able to impact 256 women, not only here in Vijayawada but also in Hyderabad, at the same time in Visakhapatnam as well. So it's a great honor and privilege where a lot of stakeholders from the government, at the same time Hira Nandani with United Way Mumbai and all the beneficiaries who are our main and important people here. It's such a privilege to see them today because we believe that their lives will change, and we just don't want to be here and just hand over gifts to them, but at the same time we want to hand over these resources to them. Today I am here for giving that independence which is required for the women to sustain their livelihood and increase their financial income and growth. We are doing such activities for 3 centers. One is Vijayawada, another is Visakhapatnam, and then we also have Hyderabad center, and this program is associated with Hira Nandani along with the help of United Way Mumbai and our local government officials which help. Without them we are not in position to run this program, and thanks a lot for everyone. మా ఆర్గనైజేషన్ తరఫున 25 FPOలు రన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమం పూర్తి వివరాలు ఏమి నాకు ముందుగా చెప్పలేదు. పలానా 4th floorలోకి వెళ్ళమని కింద సెక్యూరిటీ అతను చెప్పాడు. డోర్ దిగంగానే వీళ్ళని చూసి ఆశ్చర్యపోయా. వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు ఆల్రెడీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఒక 5-6 ఏళ్ళు ఉండి ఆ సక్సెస్ మీట్ ఏదో వీళ్ళు జరుపుకున్నట్టుగా ఉంది వాళ్ళు చూడంగానే. అందరూ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. అందరిలోనూ ఒకే రకమైన జూబ్లియంట్
ఇది మొహాన్ని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ సాయంత్రం వ్యాపారం మొదలు పెట్టకుండా నేను ఇంత హ్యాపీగా ఉంటే రేపు పొద్దున్న నిజంగానే మొదలుపెట్టిన తర్వాత ఇదే ఉత్సాహంతో కనుక ముందుకెళ్తే 100% గవర్నమెంట్ వాళ్ళు అలాగే ఇలాంటి మహానుభావులు హీరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇలాంటి వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఒక మంచి మనసున్న ఇలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైము దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్న యునైటెడ్ వే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు మా విజయవాడలో అన్ని చోట్ల పెట్టి మా ఆడపిల్లలందరికీ ఇలా మాట్లాడటం, ఏదన్నా వాళ్ళు తను చేసే పనిలో ఎంకరేజ్మెంటు, వాళ్ళని ఏదో ఒక రోజు ఒక గొప్ప ఆవిష్కరణలో వాళ్ళు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ మా విజయవాడలో ఉండే అందరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రపంచవ్యాప్తంగా రష్యా విప్లవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఘనత కమ్యూనిస్టులదని చెప్పారు. రష్యా విప్లవ దినోత్సవ వేడుకలు దాసరి భవన్ నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. తొలుత లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రష్యా విప్లవ దినోత్సవాలు జరుగుతున్నాయని, కమ్యూనిస్టుల ప్రభావం తక్కువగా ఉండే అమెరికాలో సైతం ఎర్రజెండా రెపరెపలాడుతుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టులను ప్రతి వేదికపైన దూషించినప్పటికీ న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు సత్తా చాటారని పేర్కొన్నారు. అంతేకాక భారతదేశంపై సుంకాల విధింపు విషయంలో ట్రంప్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని రామకృష్ణ ఆరోపించారు. దేశ ప్రతిష్టను కాపాడే విధంగా మోదీ ఇప్పటికైనా ట్రంప్ ప్రకటనను ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. నేపాల్లో 9 కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం శుభ పరిణామమని, భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు ఏకం కావాలని అనేక మంది మేధావులు కోరుకుంటున్నారని తెలిపారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ ర్యాలీని డిసెంబర్లో ఖమ్మంలో చేపట్టబోతున్నామని రామకృష్ణ వివరించారు. 1917 ఆ రోజు అక్టోబర్ మహావిప్లవం రష్యాలో జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శ్రామికుల యొక్క వారి విప్లవము, తర్వాత వారి అందరి యొక్క శ్రామిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి రష్యా దేశంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అందరూ కూడా ఇవాళ విప్లవ జేజేలు పలుకుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పాజిటివ్ సంఘటనలు కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ బలహీనంగా ఉండే అమెరికా దేశంలో ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రతిరోజు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్ గారి యొక్క ప్రచారం ఏమంటే, ఒక కమ్యూనిస్టు మమ్దాని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు, డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు, మీరందరూ ఆయన్ని ఓడించాలి, మీరు ఆయన్ని ఓడించకపోతే ఏదైతే మా ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నాయో ఆ నిధులలో కోత విధిస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా దానికంటే ప్రమాదకరమైనది ఏమంటే, ఒకవేళ మమ్దానీని ప్రజలు ఎన్నుకుంటే 10% మంది ప్రజలు న్యూయార్క్ నగరాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆయన ప్రచారం చేశాడు. ఆయన కమ్యూనిస్టు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు. ఇన్ని ప్రచారాలు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినా సరే ఆ ప్రజలు ఆయనకి ఘన విజయాన్ని అందించారు. ఇవాళ విజయాన్ని చేకూరిన తర్వాత కూడా మమ్దాని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఆయన వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఏమంటే, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ డెమోక్రటిక్ సోషలిస్ట్ అనే విషయాన్ని చాలా క్లారిటీతో ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మమ్దాని విజయానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ ఆయన ఏ విలువల కోసమైతే, ఏ సిద్ధాంతం కోసమైతే కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడో ఆయన విజయవంతం కావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి, సీఎంకు టీమిండియా సంతకాలతో కూడిన జెర్సీ బహుకరణ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్ష. అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష, త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని వెల్లడి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.